ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందర్ రామరెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే. సార్, ప్రెజెంట్ చూసుకుంటే ఎంటైర్ మార్కెట్లో బ్లడ్ బాత్ నడుస్తుంది. మరి ఈ టైంలో నిఫ్టీ ఫార్మా అనేది ఎందుకు పడలేదు అంటే ఏం చెప్తారు సార్? సర్ప్రైజింగ్ ఏంటంటే వాళ్ళు ఫార్మాస్యూటికల్స్ని దాన్ని ఎగ్జామ్షన్ ఇచ్చారండి. ఈ 26% ఇండియా మీద ఏదైతే టారిఫ్ పెంచారో వాటిల్లో ఒక నిఫ్టీ ఫార్మాస్యూటికల్స్ మాత్రం ఎగ్జామ్షన్ ఇచ్చారు. ఎందుకంటే అమెరికా టూ మచ్ డిపెండ్ అపాన్ ఇండియన్ జనరిక్ డ్రగ్స్ మీద అనమాట. అందుకని వాళ్ళు ఎగ్జామ్షన్ ఇచ్చారు. సో వాల్యూమ్ ప్రకారం చూసుకుంటే ఇండియా ఫార్మాస్యూటికల్స్ థర్డ్ బిగ్గెస్ట్ వాల్యూమ్ ఉంది అమెరికన్ మార్కెట్లో. అంటే వాల్యూ ప్రకారం చూసుకుంటే 14th బిగ్గెస్ట్ ఇండస్ట్రీ అక్కడ. అండ్ ఎక్స్పోర్ట్స్ బాగా భారీగా పెరగబోతున్నాయండి ఇంకా ముందు రోజుల్లో కూడా. అండ్ రీజనబుల్ వాల్యుయేషన్ 28 PEకి దొరుకుతుంది అనమాట ఇంతకుముందుతో పోల్చుకుంటే. అండ్ ఫెయిర్ వాల్యుయేషను అండ్ ముందు రోజుల్లో ఈ API కానీ CDMO కానీ జనరిక్ కానీ వీటన్నిటిలో ఇండియన్ ఫార్మాస్యూటికల్స్ ఎక్స్పీరియన్స్ ఇదవుతుంది, ఎగ్జిక్యూటివ్ స్కిల్స్ బాగుంటాయి అనమాట. అందుకని ముందు రోజుల్లో ఈ నిఫ్టీ ఫార్మాస్యూటికల్స్ అన్ని అంటే నిఫ్టీలో ఉన్న ఫార్మసీ కంపెనీస్ అన్ని కూడా అమెరికాలోనే ఓన్గా ఫార్మసీ సెటప్ పెట్టుకొని ఎక్కువ డబ్బులు సంపాదించే ఛాన్స్ ఎక్కువ ఉందన్నమాట. ఏదైనా సరే CDMO వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హాటెస్ట్ టాపిక్ అండి అంటే స్టాక్ మార్కెట్ ఈ పాయింట్ ఆఫ్ టైంలో. అండ్ ఇంతకుముందు ఒక 20 years బ్యాక్ IT ఏ స్టేజ్లో ఉందో ఫార్మసీ రంగంలో CDMO ఆ స్టేజ్లో ఉంది ఇప్పుడు. కాబట్టి ముందు రోజుల్లో ఆ సెక్టర్ ఇంకా పెద్ద స్కోప్ పోతుంది అనమాట. అంటే ఇప్పుడు మళ్ళీ సెకండ్ బిగ్గెస్ట్ రీజన్ ఏంటంటే ట్రంప్ వాటి మీద ట్యాక్స్ వేయట్లేదు, ఫుల్ ఎగ్జామ్టెడ్ అనమాట. అదొకటి తప్పించుకుంది. అంటే ప్యాటర్న్ కూడా ఇన్వర్టెడ్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ అంటారు దాన్ని. ఫార్మా ఇండస్ట్రీ నిఫ్టీ ఫార్మా ఏదైతే ఉందో అది హెడ్ అండ్ షోల్డర్ ఇన్వర్టెడ్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్లో చూపిస్తుంది అనమాట. అది వెరీ స్ట్రాంగ్ బుల్లిష్ ప్యాటర్న్ అనమాట. కాబట్టి బహుశా నెక్స్ట్ 1 year కల్లా ఆల్ టైమ్ హైలో ఉండేది ఒక ఫస్ట్ది బ్యాంకింగ్ వెళ్తుంది ఆల్ టైమ్ హైకి తొందరలో. నెక్స్ట్ కాకపోతే ఫార్మా వెళ్ళే ఛాన్స్ ఉంది. అండ్ వర్స్ట్ టైర్ అయితే IT ఇండస్ట్రీ అండి. డాల్ ఇండెక్స్ డౌన్ అవుతుంది, అమెరికాలో అన్సర్టనిటీ ఉంది. ఈజిప్ట్ IT ఇండస్ట్రీ వర్స్ట్ టైర్ అవుతుంది. బట్ ఫార్మా మాత్రం ఈ ఎగ్జెంప్టెడ్ రెండోది అన్ని వర్టికల్స్ బాగా ఉంది కాబట్టి API CDMO జనరిక్ డ్రగ్స్ ఈ కాన్సెప్ట్ అమెరికన్ టారిఫ్ వారు తప్పించుకుంటుంది కాబట్టి ఈ ఇండస్ట్రీ ముందు పోయే ఛాన్స్ ఎక్కువ ఉంది. కాబట్టి దిస్ ఈజ్ ద రైట్ టైమ్ టు ఇన్వెస్ట్ ఆల్సో. ఫార్మా బేస్లో కొంత పెట్టుకోవచ్చు. సో ఈ సెక్టర్స్లో సన్ ఫార్మా 24% ఉంటుందండి ఈ ఇండెక్స్లో. సిప్లా 10%, అండ్ దివీస్ 10%, డాక్టర్ రెడ్డి ల్యాబొరేటరీ 10%, లుపిన్ 6%, ఇవన్నీ కాంట్రిబ్యూషన్ అనమాట. మొత్తం మీద ఇప్పుడు ఎంటర్ ఈ మార్కెట్లో బ్లడ్ బాత్ తప్పించుకొని ఇంకా +3లో ఉన్న సెక్టార్ ఏదైనా చెప్పు అంటే ఇది ఫార్మా సెక్టార్ అనమాట. అట్లీస్ట్ ప్రపంచం వ్యాప్తంగా ఫార్మా ఇండస్ట్రీ యొక్క ఇంపార్టెన్స్ అర్థమై ఉంటుంది. అండ్ ఈవెన్ అమెరికన్ గవర్నమెంట్ కూడా అది గమనించింది కాబట్టి వాళ్ళు ఎగ్జామ్షన్ ఇచ్చారు. ఎందుకంటే ఎక్కడ ఎగ్జామ్టెడ్ అంటే ఏం లేదు, అన్ని కంట్రీల మీద టారిఫ్ వేసుకుంటూ ఇండియా మీద 26% టారిఫ్ వేసి ఈ ఒక్క సెక్టర్ ఎందుకు ఎలోన్గా వదిలేశారు అంటే బికాస్ ఆఫ్ దే నీడ్ లోవర్ మెడికల్ కాస్ట్ అనమాట. కాబట్టి మెడికల్ ఎక్స్పెన్స్ తగ్గించడం కోసం ఇండియా ఫార్మాస్యూటికల్ హెల్ప్ అవసరం అని చెప్పేసి సాక్షాత్తు అమెరికన్ గవర్నమెంట్లు గుర్తించారు. అంటే ముందు రోజుల్లో ట్రెడిషనల్గా దీనికి ఉన్న స్ట్రెంగ్త్ ప్లస్ ఇప్పుడు ట్యాక్సెస్ మామూలుగా ఉండడం వల్ల ఏంటంటే ఇంకా ముందు పోయే ఛాన్స్ ఎక్కువ ఉంది. కాబట్టి ఫార్మా ఈజ్ ద బెస్ట్ బెట్ ఇట్ ఈ పాయింట్ ఆఫ్ టైం. ఫార్మాని ఎవర్ గ్రీన్ షేర్స్ అని అంటారు కదా సార్ ఎప్పటికీ కూడా, అందుకే పడలేదని అనుకోవచ్చు అంటారా? డెఫినెట్గా ఒకటి ఫార్మా అనేది కంపల్సరీ. అంటే FMGC ఎంత అవసరమో ఇది కూడా అంతే అండి. ఫార్మసీ అంటే ప్రపంచవ్యాప్తంగా లోయెస్ట్ కాస్ట్కి డ్రగ్స్ని ప్రొడ్యూస్ చేసే కెపాసిటీ ఇండియాకి మాత్రమే ఉంది. అంటే జనరిక్ డ్రగ్స్లో వీఆర్ ద లీడర్. బేసికల్గా IT అవుట్సోర్సింగ్లో మనం ఎట్లా లీడర్ అయ్యామో జనరిక్ డ్రగ్స్లో అట్లా లీడర్. ముందు రోజుల్లో CDMO సెక్టర్స్ కూడా మనం లీడర్ కాబోతున్నాం. ఆ ఏరియాలో వెరీ హ్యూజ్ గ్రోత్ ఉంది ఆ ఏరియాలో. అండ్ న్యూ డ్రగ్ డిస్కవరీ అనేది ప్రపంచవ్యాప్తంగా చాలా కాస్ట్లీ అవుతుంది. ఇండియాలో మ్యాన్ పవర్ చీపర్ అవటం, హై ఎండ్ క్వాలిటీ మ్యాన్ పవర్ దొరకటం, డాక్టర్స్ నర్సెస్ అండ్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ ప్రొఫెషనల్స్ హై ఎండ్లో తయారు చేస్తుంది కాబట్టి అది ఆ ఏరియాలో స్ట్రెంత్ అనమాట. డెఫినెట్గా ఫార్మాస్యూటికల్స్ అంటే బల్క్ డ్రగ్స్ చాలా డొమైన్స్ ఉన్న ఏరియాలో. బట్ API కానీ అండ్ CDMOలో మాత్రం జనరిక్ డ్రగ్లో మాత్రం ఇండియన్ కొట్టేసే అంత టెక్నాలజీ కంట్రీస్ వేరే ఉండవండి. అండ్ ఇండియన్ వాటా ఇప్పటి వరకు 2% అనమాట ఆ ఏరియాలో. చైనా వాళ్ళ వాటా ఆల్మోస్ట్ 50% ఉంది. అంటే చాలా పెద్ద స్కోప్ ఉంది మనం గ్రో అవడానికి. అండ్ డెఫినెట్గా CDMO సెంట్రిక్ ఉన్న థీమ్ని మనం ఫోకస్ చేయడం ద్వారా నెక్స్ట్ 4-5 yearsలో ఈ అన్సర్టనిటీ తప్పించుకోవచ్చు అండ్ ఎక్కువ మనీ మేక్ చేసుకోవచ్చు. డెఫినెట్గా అందరి దగ్గర ఉండాల్సిన థీమ్ అనమాట. ఇది CDMO ఫార్మా మొత్తం కాదు, CDMO సెక్టర్ సంబంధించిన స్టాక్స్ ఉంచుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్.
అండ్ పర్టికులర్ లారస్ ఐరన్లో టూ మచ్గా ఎక్స్పోర్ట్ చేస్తూ ఉందండి. అండ్ మనం ఖచ్చితంగా ఉంచుకోవచ్చు స్టాక్. దీని ఫ్యూచర్లో చూసుకుంటే ఐటీ ఇండస్ట్రీ వర్స్ట్ అవుతుందంటారు సార్ ఇంకా? ప్రస్తుతానికి డాలర్ ఇండెక్స్ డౌన్ అవుతుంది. డాలర్ ఇండెక్స్ డౌన్ అవుతే ఏమవుతుంది అంటే డాలర్ వాల్యూ తగ్గిపోతుంది. మెజారిటీ ఐటీ కంపెనీస్ మొత్తం డాలర్లో సంపాదిస్తాయి కాబట్టి అదొక నెగిటివ్ న్యూస్. రెండోది అమెరికాలో అన్సర్టనిటీ బీనైంది ఇప్పుడు. అంటే చరిత్రలో ఒక జర్క్ అంటాం కదా, ఒక భూకంపం వచ్చిపోతే జర్క్ ఎలా అవుతుందో అది కూడా ఇప్పుడు అమెరికన్ ఇండస్ట్రీ మొత్తం జర్క్ గురి అవుతుంది. వాళ్ళు ఐటీకి ఎంత అలకేట్ చేస్తారో మనకు తెలియదు. అన్సర్టనిటీ బీనవుద్ది అనమాట. వీటన్నిటిని అబ్జర్వ్ చేసుకొని ముందు పోవడానికి కొంత టైం పడుతుంది. కాబట్టి ప్రస్తుతానికి ఇండియన్ ఐటీ సెక్టర్స్కి దీనివల్ల బ్యాడ్ అనుకోవచ్చు. ఒకటి ట్యాక్స్ పరంగా, రెండు అమెరికన్ ఇండస్ట్రీ డిస్టర్బ్ అయింది కాబట్టి ఆ పరంగా చూసుకుంటే టెంపరీగా. బట్ గుర్తుపెట్టుకోండి, ఇండియాలో ఐటీ ఎవర్గ్రీన్ ఫర్ ఎవర్. వాల్యుయేషన్లో అప్ అండ్ డౌన్ అవుతుందేమో కానీ ఇంత చీప్ మ్యాన్ పవర్ వరల్డ్ వైడ్ ఎవరు ప్రొడ్యూస్ చేయలేరు. కాబట్టి ఐటీ కూడా ఎవర్గ్రీన్. బట్ ఈ ఎపిసోడ్లో మాత్రం మేజర్ ఎఫెక్ట్ అవుతుంది అదే. ఓకే, తక్కువ ఎఫెక్ట్ అవుతుంది ఫార్మా. ఇంకా చెప్పాలంటే ఫార్మా బెనిఫిట్ అయింది, ఎగ్జాంపుల్ కాబట్టి బెనిఫిట్ అయింది అనమాట. అవును, థ్యాంక్ యూ సార్. హాయ్, మార్కెట్స్ చాలా వాలటిలిటీ ఉన్నాయని భయపడుతున్నారా? మార్కెట్ ఆల్ టైమ్ హైలో ఉందని దూరంగా ఉండాలనుకుంటున్నారా? ఏది రైట్ టైం మార్కెట్లో ఎంటర్ అవడానికి, ఏది బెస్ట్ టైం మార్కెట్లోంచి బయటకు పోవడానికి తెలుసుకోవాలనుకుంటున్నారా? మార్కెట్లో మ్యూచువల్ ఫండ్స్, ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ ద్వారా మనీ మేక్ చేద్దాం అనుకున్నారా? ఇలాంటి మీ డౌట్స్ కి క్లారిఫికేషన్ కోసం ఈ వెబినార్ ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ కోర్సులో జాయిన్ అవ్వండి. మీ డౌట్స్ క్లారిఫికేషన్ చేసుకోండి. ఎవ్రీ మంత్ సాటర్డే, సండే అండ్ మండే కండక్ట్ చేసే ఈ కోర్సులో మీకు ఈటీఎఫ్స్ అంటే ఏంటి, ఇండెక్స్ ఫండ్స్ అంటే ఏంటి, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, ఇందులో ఇన్వెస్ట్ చేయడం ద్వారా లాంగ్ టర్మ్ లో వెల్త్ ఎలా క్రియేట్ చేసుకోవాలా, షార్ట్ టర్మ్ లో ఎలా వెల్త్ క్రియేట్ చేసుకోవాలా, ఎనీబడి కెన్ ట్రేడ్ ప్రోగ్రామ్ ఎలా పార్టిసిపేట్ చేయాలా, ఇలాంటి అన్నిటికీ మీకు ఆన్సర్ దొరుకుతుంది. కాబట్టి మీకు ఎవరికన్నా ఇలాంటి వాటిలో వెల్త్ క్రియేట్ చేయాలని కనుక ఇంట్రెస్ట్ కనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయడం ద్వారా మీ సీట్ని బుక్ చేసుకోండి. థ్యాంక్ యూ.